కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. సరే, బయట వాళ్ళు బుద్ధి లేకన్నారు. బుద్ధుని వాళ్ళమేగా మనం. మరి మనం మాట్లాడిన మాటలేంటి? ఆడపిల్ల హద్దుల్లో ఉండాలని వీధిలో వాడితో కలిసి తను తప్పు చేసినట్టు అన్నయ్య మాట్లాడడం కరెక్టా? క్యారెక్టర్ని గురించి వీడు మాట్లాడడం కరెక్టా? లలిత వేదాల్ని పట్టుకుని ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ క్యారెక్టర్ గురించి వీడు మాట్లాడడం కరెక్టా? ఇంత పరిచయం ఉండి, ఇంత జనం ఉండి, ఇంట్లో పెద్దవాళ్ళెవ్వరూ లేనప్పుడు వయసులో ఉన్న ఆడపిల్లతో వీడు ఉండడం కరెక్టేనా? అంటే బాలుని అనుమానిస్తున్నావా వదినా? వాణ్ణి నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. నా పెంపకాన్ని నేనే అనుమానించినట్టు. వాళ్ళు ఏ తప్పు చేయరని నాకు తెలుసు. కానీ పరిస్థితులు వీణ్ణి దోష స్థానంలో నిలబెట్టాయి కదా. నలుగురు వీణ్ణి వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కదా వీడు. వేదం ఉన్న స్థానంలో నా కూతురే ఉండుంటే, పోనీ నీ కూతురే ఉండుంటే మనం కూడా లలితలాగే మాట్లాడేవాళ్ళం కదా. ఇక్కడ పరిస్థితులు శత్రువులు గాని మనుషులకు మనుషులు శత్రువులం కాదు. అది మర్చిపోకండి. ఇంకెవ్వరూ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరిని దూషించుకోవాల్సిన అవసరం లేదు. అల్లు ఏంటి? ఎందుకు అంత కోప్పడిపోతున్నావు? లేకపోతే ఏంటి ఆవిడ? ఇంత గొడవ జరిగినా ఆ లలిత మాట్లాడింది కరెక్ట్ అంటూ, ఇక్కడ పరిస్థితులు శత్రువులు కానీ మనుషుల మధ్య శత్రుత్వాలు లేవని మాట్లాడుతుంది. అంటే ఇంకా కలుపుకోవాలనే ఉందా ఆవిడికి? ఒరే, మీ అమ్మ కలుపుకోవాలని ఉందో లేదో అది పక్కన పెట్టరా. కానీ నువ్వు నాకు వెన్నుపోటు పొడుస్తావని నేను అసలు అనుకోలేదురా. నేను నీకు వెన్నుపోటు పడవడం ఏంటి మావయ్య? నేను వెదవనే గాని మరీ అంత తెలుగు తక్కువ వేదవను కాదురా. వేదతో పాటు గదిలో ఉంది నా కొడుకే అని తెలిసే కదా ఈ విషయం నాతో చెప్పకుండా ఎవడో కుర్రోడొచ్చాడని చెప్పి నాతో బయట గడపెట్టించావు. అయ్యో మావయ్య, నిజంగా గదిలో ఉన్నది బాలు అన్నది నాకు తెలియదు మావయ్య. ఎవరో అనుకున్నాను. లేదంటే నేనెందుకు నీతో వాళ్ళ రూమ్కి గడిపెట్టమని చెప్తాను? వేద వాళ్ళని ఇరికించాలనుకుంటాను కానీ బాలు ఇరికించాలని నేనెందుకు అనుకుంటాను? నిజమాలుడు, ప్రామిస్ మావయ్య. ఏదో మాట పెరిగి టాపిక్ రాంగ్ డైవర్షన్లో వెళ్ళింది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు కాబట్టి, ఆడపిల్ల మీద నింద పడింది కాబట్టి తన జీవితం నాశనం కాకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామంటే అమ్మో 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 నాకు దెబ్బడిపోయేది కదరా. మావయ్య, అలా ఏం జరగలేదు కదా. పైగా నీకు ఇప్పుడు మంచి జరిగింది కదా. ఇక లైఫ్లో వేద బాలు కలవడం అనేది జరగదు. ఆ లలిత వేదాని బాలుతో మాట్లాడినవను కూడా మాట్లాడినవదు. కాబట్టి నీ కొడుకు సేఫ్, నీ అమెరికా కలలు కూడా సేఫ్. ఓకే కదా? కూల్ మావయ్య. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటించావురా రేయ్. కింద మంట పెట్టి మండించాలని చూశాక ఇప్పుడు కూల్ అంటావా? వేదాతో పాటు గదిలో ఉన్నది నా కొడుకే అని నీకు తెలిసి నన్ను మోసం చేసి బయటి గడిపెట్టించావురా. అబ్బే, ఏమీ లేదు అంటే నేను నమ్మేస్తాననుకున్నావురా? నా కొడుకంటే నీకు మొదటి నుంచి ఇష్టం లేదురా. కాబట్టే ఆ వేద లలితలతో పాటు నా కొడుకును కూడా అందరి ముందు వెధవం చేయాలని చూశావు. కాను రే, ఏదో ఒకరోజు నువ్వు నాకు దొరక్కపోతావా? అప్పుడు నిన్ను ఇరికించి నేను సంకలు కొట్టుకుపోతానా? ఆ రోజు కూడా వస్తుందిరా. కొన్ని ఆటంకాలు ఇప్పుడే పురుడు పోసుకుంటున్నాయి, ఎదురు వస్తున్నాయి. ఏ కుటుంబాలు కలిస్తే ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారో అదే ప్రేమ కారణంగా
ఆ కుటుంబాలు కొబ్బరికాయలు పగిలినట్టు పగిలిపోతాయి.